హాయ్, వీఆర్ టాకింగ్ నవేడేస్ యంగ్స్టర్స్ అండ్ ఇండియా. అసలు యంగ్స్టర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బయట కంట్రీలతో పోల్చుకుంటే మన ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ ఎంత ఖాళీగా ఉన్నారంటే, నేను రీసెంట్ ఒక రిపోర్ట్ చూసిన, యావరేజ్ గా 21 years నుంచి 35 years మధ్యలో ఉన్నవారు మన ఇండియాలో దాదాపుగా 5 to 8 hours ఫోన్ చూస్తున్నారు. ఒక డేలో 5 to 8 hours ఫోన్ మాత్రమే చూస్తున్నారు. దాదాపుగా ఒక డేలో 5 to 8 hours అంటే 24 hours లో 3 డివైడ్ చేసినా కూడా 8 hours చేసినా కూడా దాదాపుగా 1/3 యూటిలైజ్ చేసేంత టైం ని ఫోన్ పైన పెడుతుంది. అదే మన ఇండియాలో యావరేజ్ గా ఒక సంవత్సరంలో 1,00,00,000 గంటలు ఫోన్ ని యూజ్ చేస్తుంది మన ఇండియాలో. అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారు? బయట కంట్రీలలో యావరేజ్ గా 1-2 hours కంటే ఎవరు ఒక ఫోన్ యూజ్ చేయడు. ఎగ్జాంపుల్ కి ఎలాన్ మస్క్ చూసుకోండి. ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, 1-2 hours కంటే ఎక్కువైన ఫోన్ యూజ్ చేయడు ఇన్ వన్ డే. ఆయన వీక్ కి 7 days వర్క్ చేస్తాడు, 24/7 వర్క్ లో ఉంటాడు. ఇప్పుడు దాదాపుగా ఉన్న బిలియనీర్లలో టాప్ 10 కాదు, టాప్ 1 లో వరల్డ్ లోనే రిచెస్ట్ పర్సన్ ఉంది ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ అంత పైనకి రావడానికి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటిది మన ఇండియాలో స్టూడెంట్స్ అయినా యంగ్స్టర్ అయినా ఒక సీజనల్ గా పనిచేసినట్టు, ఒక సీజనల్ గా ఏదో చెప్పినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక 2-3 days దానిపైన వాట్సాప్ లో షేర్ చేయడం, దాన్ని ఇంకొకరు పంపేయడం, దాన్ని వాళ్ళు ఇంకొకరు పంపేయడం తప్పితే ఆ ఇష్యూ పైన ఒక పోరాటం అనేది కానీ ఏది కానీ అసలు లేనే లేదు. అప్పుడు మన యంగ్స్టర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, నువ్వు ఎన్ని చెప్తున్నావు, నువ్వేమో శుద్ధపూసవా, నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వేమన్నా అంత చేసినావా అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. నేను చెప్తాను, నేను ఒకప్పుడు ఇట్లా నేను అట్లే ఆలోచించిన సేమ్. నాకెందుకులే, మనకెందుకులే, నేను ఇప్పుడు ఏం చేస్తే ఏంది, ఫోన్ ని స్క్రోల్ చేసుకుంటా, వీడియోస్ చూసుకుంటా, వాట్సాప్ చూసుకుంటా, చాట్స్ చేసుకుంటా, ప్రతి ఒక్కటి నేను కూడా చేసిన. కానీ నేను వాళ్ళ ప్రతి మనిషి ఒక చేంజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ చేంజ్ మనలో వస్తుందో, ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఖచ్చితంగా ఆ మార్పు మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, మన తరాలకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసిన తప్పులు ఇంకొకరు చేయొద్దనే ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దని నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, సో మెనీ పాత్వేస్ ఉన్నాయి వాళ్ళకి. ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయొచ్చు, ఫార్మసీ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, హార్టికల్చర్ చేయొచ్చు, బిఏ చేయొచ్చు, ఏదో ఒక కోర్స్ ఖచ్చితంగా చేయొచ్చు. కానీ మీరు ఆ కోర్స్ చేసే ముందు ఖచ్చితంగా చెప్తున్నా, ఇంటర్ ఇప్పుడు ఎవరైతే పాస్డ్ అవుట్ అయితే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక పాస్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈ గ్యాప్ లో ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఈ గ్యాప్ లో దేని మీద అయితే ప్యాషనేట్ గా మీకు ఉందో ఆ స్కిల్ మీరు నేర్చుకోండి. లైక్ కొందరికి వీడియో క్రియేట్ చేయడం ప్యాషన్, కొందరికి ఆ వీడియోని ఎడిట్ చేయడం ప్యాషన్, కొందరు సాంగ్స్ పాడడం ప్యాషన్, కొందరికి ఆర్ట్ బొమ్మలు గీయడం ప్యాషన్, కొందరికి చెప్తే ఇప్పుడు ఏంటంటే కొందరికి వంట చేయడం కూడా ప్యాషన్, అదొక ప్యాషన్. అట్లా కొందరికి డ్రైవింగ్ నేర్చుకోవడం ప్యాషన్, కొందరు రేసింగ్ వెళ్తారు, అదొక ప్యాషన్, కొందరు స్విమ్మింగ్ నేర్చుకుంటారు, అదొక ప్యాషన్. మీకు నచ్చిన ప్యాషన్ ని మీకు నచ్చిన విధంగా మార్చుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఒక స్టెప్ వేస్తున్నప్పుడు మీకు గ్యాప్ అనేది దొరికింది కాబట్టి మీరు మంచి స్కిల్ ని డెవలప్ చేసుకోండి. ఈ స్కిల్ ని మీ ఫ్యూచర్ లో మీరు ఏ పొజిషన్ లో ఉన్నా ఈ స్కిల్ మీకు ఉపయోగపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ రాకపోయినా కూడా, ఇప్పుడు ఒక వీడియో క్రియేటర్ చేసినప్పుడు ఆయనకు ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనికి ఎడ్యుకేషన్ తోటి సంబంధం ఉండదు. కానీ ఆ పనికి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఒక డిగ్రీ లేకపోయి ఉంటే మీరు ఎంత టాలెంటెడ్ అయిన ఉన్నా, ఎంత కన్సిస్టెన్సీ లేకపోతే, మీకు ఆ డిగ్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తింపు వస్తుంది. ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్ గా ఒక డ్రాగన్, ఎంటర్ ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమా, తమిళ సినిమా కూడా వచ్చింది. అందులో ఎగ్జాంపుల్ కి హీరో అతను ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ఒక జాబ్ సంపాదిస్తాడు. జాబ్ సంపాదించిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఆయనకు ఎదురవుతుంది. తర్వాత ఆయన కాలేజ్కి వెళ్ళి ఆయన ఉన్న సప్లీస్ అన్ని క్లియర్ చేసిన తర్వాతనే ఆ జాబ్ కి ఎలిజిబుల్ అవుతాడు. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోండి, వన్స్ మీకు డిగ్రీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా. డిగ్రీ అనే కాదు, ఎనీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. మీరు అనవచ్చు, ఎడ్యుకేషన్ లేకుండా బతుకుతలేరా, చేయలేరా, డబ్బులు సంపాదించట్లేదా అని. ఎడ్యుకేషన్ లేకుండా చాలా మంది చాలా విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. అదే ఒక టీచర్ కు ఉన్న రెస్పెక్ట్ మనం ఎవ్వరికి ఇవ్వలేం. సార్ని సార్ అనే పిలుస్తాం. అదే ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించినా రోడ్డు పైన ఏదైనా వర్క్ చేసిననుకో 1 hour అని అంటాం. అదే సార్ని 10,000 రూపాయల జీతం చేసినా కూడా అతని సార్ అనే పిలుస్తాం.
అది రెస్పెక్ట్, అది ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జీవితంలో ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. నేను కూడా చాలా మిస్టేక్స్ చేసిన, అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చెప్తున్నా. మీరు అనుకోవచ్చు ఏ వీడి చెప్తే ఎవడు వింటాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, కొంతమంది నవ్వుతున్నారు, నా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నవ్వుతున్నారు. నాకేం ఫరక్ పడదు, మీరు నవ్వుతే నవ్వుతారు, నేనేం ఫీల్ అవుతా, మీరు అన్నారు ఫీల్ అవుతా. నా వల్ల ఒక్కరు మారినా చాలు పోయి, ఒక్కరు మారినా కూడా ఐమ్ హ్యాపీ. 100లో ఒక్కరు మారినా కూడా నాకు హ్యాపీ. లేదు ఆ ఒక్కరితో కూడా కావాలంటే మళ్ళీ ప్రయత్నిస్తా. అరే పెద్ద వాళ్ళకి చాలా టైం పట్టింది భయ్, చాలా టైం పట్టింది. మిస్టర్ బీస్ కొన్నేళ్ళు పట్టింది, రొనాల్డోకి కొన్నేళ్ళు పట్టింది. అంతెందుకు మన దగ్గరలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ గా చాలా టైం పట్టింది. ఎగ్జాంపుల్ కి మిస్టర్ బీస్ట్ దాదాపు 211 వీడియోలు పెట్టే వరకు కూడా అతనికి ఎప్పుడు ఆయన వీడియోలు వైరల్ కాలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రియేటర్ ఆయన యూట్యూబ్ ప్రపంచంలో అతిపెద్ద క్రియేటర్. అలాంటి అతనికి అంత టైం పట్టింది, నాకు కూడా టైం పడుతుంది. నేను చెప్పేది వింటున్నారా వింటలేరా సెకండరీ. నా బయోలో ఉన్న వీడియోస్ అన్ని చూడండి, నేను ఏది కూడా పనికిరాని వీడియోలు పెట్టలేదు. ఒకడేమో ఇల్లు అని అది అని అలాంటి పనికిరాని వీడియోలు అసలు నేను పెట్టలేదు. నేను పెట్టిన వీడియోలు అన్ని సొసైటీకి ఉపయోగపడేవి. రాజీవ్ వికాస్ కానీ, ఓఆర్ఎస్ఎల్ కానీ, లైక్ ఇలాంటి అయినా ఉపయోగపడే మాత్రమే పెట్టిన. ఫస్ట్ నేను పొలం ఎండిపోయిందని చెప్పి నా పెట్టిన. ఎందుకంటే నా ప్రాబ్లం లాగే ఇంకొంతమంది ప్రాబ్లమ్ రీచ్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్ ని రీచ్ అయినప్పుడు గవర్నమెంట్ అయినా స్పందిస్తున్న ఉద్దేశంతో నేను ఆ వీడియో పెట్టిన. అలాంటి వీడియోస్ పెట్టిన తప్పితే ఎలాంటి ట్రాష్ వీడియోలు నేను చెప్పట్లేదు. నేను ఒక వీడియో పెట్టడానికి 2-3 డేస్ రీసెర్చ్ చేసి మరీ ఏదైనా పాయింట్ చెప్పాలంటే ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఇంకొకరు ఎవరో ఒకరు దాన్ని పాటిస్తుండొచ్చు. అప్పుడు అది రాంగ్ అయింది అనుకోండి, నేను అనవసరంగా చెప్పినట్టు అవుతుంది. కాబట్టి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మంచిదనే చెప్పిన. కాబట్టి ఇప్పటికైనా మారండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఫోకస్ చేయండి. ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఫోకస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. మనం నాగరికత నుంచి ఫామ్ అవ్వకుంటూ కొంచెం స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఇండియా ఇప్పటికీ డెవలప్ అవుతూ వచ్చినాం. అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కూడా ఫోకస్ చేసి దానికి కొంచెం మార్పులు కానీ డెవలపింగ్ కానీ దాన్ని చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక క్లాస్ లో 100 మెంబర్స్ ఉంది అనుకుందాం. 100 మెంబర్స్ కి ఒకరికి ఫీవర్ వచ్చింది, ఒకరికి బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఒకరికి మలేరియా ఉంది, ఒకరికి జాండీస్ వచ్చింది, లైక్ ఒకరికి ఇంకేదో వచ్చింది, లైక్ ఇంకొకరు ఆస్తమా ఉంది, ఒకరు షుగర్ ఉంది, ఒకరు బీపీ ఉంది. అందరికి డోలోనే ఇస్తా అంటే తగ్గదు, ఫీవర్ ఉన్న వాడికి మాత్రమే తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికి ఒకే విధంగా అర్థం కాదు. ఒకరికి ఫాస్ట్ అర్థమవుతుంది, ఒకరికి స్లో అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకా ఫాస్ట్ అర్థమవుతుంది, ఇంకొకరికి వాడు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి టీచర్స్ అయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఒక స్టూడెంట్ ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి, వాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. లేదా మన ప్యాషన్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయమని చెప్పండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. అందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కాన్సన్ట్రేట్ చేసి అందరు టాపర్లు అయితే రైతు అనేటోడు ఉండడు, ఓ హార్డ్వేర్ పనిచేసేటోడు ఉండడు, ఓ మెకానిక్ ఉండడు, ఒక డ్రైవర్ ఉండడు, ఒక కాంట్రాక్టర్ ఉండడు, ఒక ఇంజనీర్ ఉండడు. ఇంజనీర్ మీన్స్ ఒక రోడ్ వాడు వేసే కూలీ కావచ్చు. అందరూ టాపర్లు అయితే పని చేసేటోడు కూడా ఉండడు భూమి మీద. కాబట్టి ఎవడు ప్యాషన్ ఆడదు, ఒక క్రియేటర్ ఉంటాడు, ఒకడు ఇంకోటి చేస్తాడు, వాడు ఇంకేదో చేస్తాడు. ఎవడిని ప్యాషన్ కి వాడు దానికి అర్హులై ఉంటాడు. నీ మనసులో ఏదైనా థాట్ వచ్చిందంటే వాడు ఖచ్చితంగా భగవంతుడు నీకు అది ఉంది కాబట్టి నీకు ఆ థాట్ ఇచ్చిన. మంచి థాట్ ఎప్పుడు వచ్చినా అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, భగవంతుడు నేను సృష్టించినట్టు ఏదో ఒక రీజన్ తోటి సృష్టిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. నేను చెప్పింది ఒక్కరికి అర్థమైనా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.